అందరూ తలపట్టుకున్నారు. కాని తెనాలి రామకృష్ణుడు దొంగలతోనే తన ఇంటి పని ఫ్రీగా చేయించుకున్నాడు తెలుసా? చీకటి రాత్రి తెనాలి ఇంటి పెరప్లో కొంతమంది దొంగలు ఆస్తి కొట్టేయాలని దాక్కున్నారు. తెనాలి వాళ్లను గమనించాడు. దొంగలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఈరోజు తెనాలి ఇల్లు గుల్ల చెయ్యాల్సిందే అని. మామూలు వాళ్లైతే భయపడతారు. కాని తెనాలి తన భార్యతో గట్టిగా ఇలా అన్నాడు, భార్య, ఊళ్ళో దొంగలు పడ్డారు. మన ఆస్తి నగలు అంతా ఈ ట్రంకు పెట్టెలో పెట్టి ఆ పాత బావిలో దాచేద్దాం అని ఒక పెద్ద ఇనుప పెట్టెను బావిలో పడేశాడు. దొంగలు మురిసిపోయారు. అబ్బా, ఎంత అదృష్టం, వాడే తెచ్చి బావిలో వేశాడు అని రాత్రంతా కష్టపడి బావిలో నీళ్లు తోడారు. ఉదయమైంది. పెట్టె బయటికి తీసి చూస్తే అందులో అన్నీ రాళ్లే. అప్పుడు తెనాలి నవ్వుతూ బయటకొచ్చి, ఒరే, మా పెరట్లోని మొక్కలన్నింటికీ ఫ్రీగా నీళ్లు పోసినందుకు థ్యాంక్స్ రా, ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు. దొంగల ఫేసులు చూడాలి, షాక్తో నోరు వెళ్లబెట్టారు. ఇదే రియల్ తెలివి, ప్రాబ్లంని ఎదురించకుండా దాన్నే సొల్యూషన్గా మార్చడం.